మార్గశిర లక్షవారం నోము కథ. ఒకానొక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసుకుని భక్తి ప్రపత్తులతో చూసుకుంటూ ఉండేది. సవెత్తల్లి తన బిడ్డను ఆడించేందుకు ఆ పిల్లకు అప్పగించి చిన్న బెల్లం ముక్కను కూడా ఇచ్చేది. ఆ పిల్ల ఆ బెల్లాన్ని లక్ష్మీ బొమ్మకు నైవేద్యంగా ఉంచేది. కొన్నాళ్లకు ఆ పిల్ల పెద్దదై పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోయింది. తనతో పాటే లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకొని వెళ్ళిపోయింది. అంతటితో ఆమె పుట్టింటి వైభవమే తరలిపోయింది. అత్తింట్లో నిత్య కళ్యాణం, పుట్టింట్లో నిత్య దరిద్రం దాపురించాయి. ఆ విషయం తెలుసుకున్న ఆ పిల్ల వెంటనే తమ్ముణ్ణి పిలిపించి ఒక చేతికర్రను తొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికిచ్చింది. అతని ఇంటికి వెళుతూ దారిలో కాలకృత్యాల నిమిత్తం ఆగి కర్రను ఒకచోట చేరవేశాడు. అంతలో ఆ దారిన పోయిన వాళ్ళెవరో కర్రను తీసుకుని వెళ్ళిపోయారు. తిరిగి వచ్చి తమ్ముడు కర్ర కోసం వెతుక్కుని కనబడక చేసేది లేక ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ల తర్వాత అప్పగారు తమ్ముణ్ణి పిలిపించి ఇంటి పరిస్థితిని అడగ్గా అతడు ఎప్పటిలాగే దరిద్రంగానే ఉంది అని చెప్పాడు. ఈసారి ఆమె ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి పైన గుడ్డను కప్పి నాన్నగారికి ఇయ్యమని చెప్పింది. దారిలో దాహం వేసి చెప్పుల జత గట్టును పెట్టి చెరువులోకి దిగాడా కుర్రవాడు. అంతలోనే దారిన పోయే వాళ్ళెవరో ఆ చెప్పుల జతను అపహరించారు. మరల వచ్చిన కుర్రవాడు చెప్పుల జత కోసం వెతుక్కొని లభించనందువలన ఎవరికి ఏమీ చెప్పలేక ఇంటి దారి పట్టాడు. మరికొన్నాళ్ళకు అప్పగారు మళ్ళీ తమ్ముణ్ణి పిలిపించి ఇంటి దగ్గర దరిద్రం ఇసుమంతైనా తగ్గలేదని తెలుసుకుని ఒక గుమ్మడికాయను తొలిపించి దాని నిండా రత్నాలు పోసి తమ్ముడికిచ్చి తల్లికి అందజేయమంది. అతడు ఆ గుమ్మడికాయను ఒక చెరువు గట్టు మీద ఉంచి తాను చెరువులో దిగాడు. తిరిగి వచ్చే లోపల అటుగా వెళుతున్న ఒక యాయవారపు బ్రాహ్మణుడు ఆ గుమ్మడికాయను చూసి తనతో తీసుకుని వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చిన తమ్ముడు గుమ్మడికాయ కనబడకపోవడంతో తన దురదృష్టాన్ని నిందించుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకొన్నాళ్ళు గడిచాక అక్కగారు తన పుట్టింటి విషయాలు తెలుసుకుని వారిని ఉద్ధరించడం ఎలాగా అని ఆలోచించి భర్త అనుమతిపై పుట్టింటికి వెళ్ళింది. ఒకనాడు ఆమె సవితి తల్లితో, అమ్మా, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం కావున లక్ష్మీదేవి నోము నోచుకుందాము, నువ్వేమీ తినకుండా ఉండు అని చెప్పింది. తల్లి సరేనని చెప్పి చంటి పిల్లలకు చెద్దన్నాలు పెడుతూ తాను కూడా ఒక ముద్ద గతికింది. తీరా కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి పొరపాటున తాను చెద్ద తిన్న సంగతి చెప్పింది. అందుకు కూతురు చింతించి, పోనీలే, వచ్చే లక్ష్మీవారం చేసుకుందాం, ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. ఆ రెండవ లక్ష్మీవారం నాడు పిల్లలకు తలంటు పోస్తూ పోస్తూ ఆ తల్లి గిన్నె ముట్టన మిగిలిన నూనెను ఊడ్చి తలకి రాసుకుంది. కూతురి వచ్చి నోముకు పిలిచేసరికి తన తప్పు గుర్తిరిగి ఆ విషయాన్నే చెప్పింది. సరేలే, 3వ వారం నోచుకుందు గాని అప్పుడైనా నిష్టగా ఉండు అని హెచ్చరించింది కూతురు. అలాగే అంతేగాని ఆ 3వ మార్గశిర లక్ష్మీవారం నాడు ఆ తల్లి పిల్లలకు తలలో దువ్వుతూ తాను కూడా తల దువ్వేసుకుంది. కూతురికి బాధేసింది. ఇలా అయితే మీ దరిద్రం తీరదు, మీ బతుకులు మారవు అని గట్టిగానే చెప్పింది. అంతేకాదు, ఆ 4వ లక్ష్మీవారం నాడు ఉదయమే తల్లిని ఒక గోతిలో కూర్చోపెట్టి పైన బల్లలు పరిచి తాను ఇంటి పనులు చేసుకోసాగింది. ఈలోగా పిల్లలు వచ్చి గోతి మీద చెక్కలపైన కూర్చొని అరటిపళ్ళను తిని ఆ తొక్కలని చెక్కల సందులో నుంచి గోతిలో వేశారు. అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న ఆ తల్లి ఆ తొక్కలనే అమృత ముక్కల్లా తినేసింది. కూతురొచ్చి నోముకు పిలవగానే అరటి తొక్కలు నీటిలో వేసుకున్న ముక్క చెప్పింది తల్లి. కూతురు చాలా బాధపడింది. నిజం చెబుతున్న కారణంగా తల్లినేమీ అనలేకపోయిందే కానీ అసలు ఆ పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే తాను మరొక పుట్టుక పుట్టాలేమో అని దుఃఖించింది. అయినా ధైర్యం వహించి, అమ్మా, నీ అదృష్టం కొద్దీ ఈ సంవత్సరం మార్గశిర మాసంలో 5 లక్ష్మీవారాలు వచ్చాయి. చివరి లక్ష్మీవారమైన శ్రద్ధ వహించి నోము నోచుకుంటే బాగుపడతారు, లేకుంటే నేనేమీ చెయ్యలేను అని చెప్పేసింది. అంతేకాదు, ఆ చివరి లక్ష్మీవారం నాడు తల్లి కొంగును తన గొంగుకు ముడివేసుకొని ఏ అపచారము జరగకుండా చూసుకొని స్నానము చేయించి నోము నోపించింది. కూతురు పూర్ణకుడుములు నివేదించగా మహాలక్ష్మి వాటిని స్వీకరించింది. కానీ తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు.
అది చూసిన కుమార్తె, ఆ నివేదనని ఎందుకు నిరాకరించావమ్మా అని లక్ష్మీదేవిని అడిగింది. అమ్మాయి, నీ చిన్నతనముతో నువ్వు నా బొమ్మతో ఆడుకుంటూ ఉండగా నీ ఈ సవితల్లి నిన్ను చీపురుతో కొట్టింది. అందుకే ఆవిడ నైవేద్యం నేను తీసుకోవటం లేదు అని లక్ష్మీదేవి చెప్పింది. అప్పుడు ఆ కూతురు లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించింది. లక్ష్మీదేవి ప్రసన్నురాలై నైవేద్యాన్ని స్వీకరించింది. వచ్చే సంవత్సరమైన మార్గశిరలక్ష్మీవారంలో విధి విధానంగా చేయమని ఆదేశించింది. కూతురు తన తల్లి చేత అలాగే చేయించగా ఆ ఇంటి దరిద్రం తొలగిపోయి ఎనలేని భోగభోగ్యాలు కలిగాయి. ఈ నోము విధానం: మార్గశిర లక్ష్మీవారం మొదటి రోజు లగాయతు పై కథను చెప్పుకొని అక్షతలు వేసుకోవాలి. ప్రతి లక్ష్మీవారం శ్రీ మహాలక్ష్మిని పూజించాలి. మొదటి వారం పులగం, రెండో వారం పరమాన్నం, మూడో వారం ముద్దకుడుములు, నాలుగో వారం చిత్రాన్నం నివేదించాలి. ఐదో వారం 5గురు ముత్తైదువులను పిలిచి పూజించాలి. పూర్ణకుడుములు, నేతి పిండి వంటలు నివేదించి పేరంటాళ్లతో సహపంక్తి భోజనం చేసి వాయన దానం ఇవ్వాలి. దీనికి ఉద్యాపన లేదు. మార్గశిర లక్ష్మీవారం చేసుకునే వాళ్ళు నూనె వంటకాలు లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టకూడదు. నేతితో చేసిన వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. పూజా విధానం శ్రీ సూక్తి విధానంలో చేసుకోవాలి. కనకధారా స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది మార్గశిర లక్ష్మీవారం రోజు.